अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बीआरएस पार्टी की तरफ से सदाशिवपेट कस्बे में मुनक़दा एक प्रेस कॉन्फ्रेंस में साबिक़ एमएलए ईस्ट जग्गा रेड्डी ने अपने सदाशिवपेट दौरे के हिस्से के तौर पर सदापुर हाउसिंग बोर्ड कॉलोनी में मुनक़दा प्रोग्राम का तज़किरा किया। शिवराज पाटिल ने कहा कि लोग ये नहीं भूले कि जब आप एमएलए थे तो आपने लोगों को उनका मुकाम दिखाए बगैर घर के पट्टे फराहम किए। उन्होंने ये भी सवाल किया कि क्या जब भी इलेक्शन आएंगे घर के पट्टों को याद रखा जाएगा, क्या इलेक्शन के बाद गरीब आवाम को घर के पट्टों की याद आएगी। उन्होंने कहा कि जब कांग्रेस पार्टी 10 साल इख्तिदार में थी तो आप ये नहीं कर सके, और अब जब कि कांग्रेस पार्टी 2 साल से इख्तिदार में है तो आप कह रहे हैं कि आप इलेक्शन के दौरान घर के पट्टों को पूरा नहीं कर रहे। పట్టణంలో ఏదైతే స్థల పరిశీలన పేరిట వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నట్టుగా వారి ద్వారానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా ఏదైతే చూపించే ప్రయత్నం చేసి ఉన్నారో ఆ ప్రయత్నం ముమ్మాటికి తప్పు। గతంలో మీరు ఏదైతే పొజిషన్ చూపించకుండా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పట్టా సర్టిఫికెట్లను మర్చిపోయారో అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి ప్రజలంతా మా వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నటువంటి సందర్భం। మీరు గతంలో పట్టా సర్టిఫికెట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిరో ఆ రోజు ప్రజలందరూ చూసిండ్రు। పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఆ రోజు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది। పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం కాదు, ఏవైతే ఇప్పటికి ఇచ్చి ఉన్నారో వాటికి పొజిషన్ ఇప్పటి వరకు చూపించలేదు, పొజిషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, సాధ్యం కూడా కాదు। ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్లాట్లు ఇవ్వడానికి ఏమంటారో దాన్ని అనడం లేదు। కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయినా సరే ప్లాట్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు, మోసపోయే అవకాశం ఇంకా లేదు। అదే రకంగా గత ప్రభుత్వంలో మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినాం సదాశివపేట పట్టణానికి 25 కోట్ల రూపాయలు। 25 కోట్లలో ఓవరాల్ టౌన్లో ఒక దాదాపు 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి। ప్రభుత్వం మారిన తర్వాత ఏవైతే వర్కులు ఆన్గోయింగ్ వర్కులు ఉన్నాయో ఆ వర్కులను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండే, కానీ ఆ వర్కులను ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈరోజు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ గ్రహించి ఉన్నారు। కాబట్టి మీరు ఆ ఎస్డిఎఫ్ ఏవైతే బ్యాలెన్స్ వర్కులు గతంలో చేస్తూ ఆన్గోయింగ్ వర్కులు ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపిన వర్కులను వెంటనే తిరిగి యథావిధిగా ఆ ప్రపోజల్స్ ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది। అదే రకంగా టీయూఎఫ్ఐడిసి నిధులను కూడా దారి మళ్ళించి వాటి పేరు మార్చి మళ్ళీ కొత్త ప్రపోజల్స్ తీసుకుంటున్నారు। టీయూఎఫ్ఐడిసి అనేది ఒక ఫైనాన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ వర్కులను మాడిఫికేషన్ చేయకుండా యథావిధిగా ఏదైతే పాత కౌన్సిల్ అప్రూవ్ చేసిందో ఆ అప్రూవ్ చేసిన వర్కులను యథావిధిగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఏవైతే ఆన్గోయింగ్ వర్కులు ఉన్నాయో ఆన్గోయింగ్ వర్కులను ఎక్కడ ఆపలేము, ఆ వర్కులను కంటిన్యూ చేసినాం మేము। కావాలంటే దానికి నిదర్శనం మీ గత ప్రభుత్వం నుంచి మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సాక్ష్యం। కాబట్టి మీరు ఒకటే మేము ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎస్డిఎఫ్ నిధులు యాజ్ ఇట్ ఈస్ గీయాలి, టీఎఫ్ఐడిసి నిధులు యాజ్ ఇట్ ఈస్ గీయాలి। ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలకు మంచి చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ టిఆర్ఎస్ పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు।